బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లావాణితిప్ప హై స్కూల్లో గణితం బోధించే ఉపాధ్యాయుడు బి సుధీర్ బాబు వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 9, 10వ తరగతి విద్యార్థినులను చదువు పేరుతో అసభ్యకరంగా తాకుతున్నట్లుగా విద్యార్థినులు తమ పేరెంట్స్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు వారి విద్యా ప్రగతి ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రులు హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నాగేంద్ర నేరుగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి సుధీర్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి విచారణను ప్రారంభించారు. అయితే సుధీర్ బాబు మాత్రం పిల్లలు చదవనందుకు భుజంపై తట్టానే తప్ప లైంగిక వేధింపులకు మాత్రం పాల్పడలేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. వారి విద్యా ప్రగతి వాళ్ళ సమగ్ర అభివృద్ధి వాళ్ళ మూల్యాంకన విశ్లేషణ ఈ విషయంపై హెచ్ఎం మల్లికార్జునరావు కూడా స్పందించారు. ఉపాధ్యాయుడు సుధీర్ బాబు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయం మొదట తన దృష్టికి రాలేదని అన్నారు. పేరెంట్ కమిటీ ముందు రోజే టీచర్ల ద్వారా ఈ విషయం తెలిసిందని అన్నారు. ఇటీవల స్కూల్లో ఒక ఇబ్బంది కలిగింది. అది ఏమనగా అంటే స్కూల్ మ్యాథ్స్ మాస్టర్ అయిన బి సుధీర్ బాబు పిల్లలతో అనుచితంగా బిహేవ్ చేస్తున్నాడని, వాళ్ళని భుజాల మీద చేతులు వేసి ముట్టుకుంటున్నాడని, లేదంటే వీళ్ళ చేతులతో గిల్లుతున్నాడని చెప్పి పేరెంట్స్ తల్లిదండ్రులు కొంతమంది నాకు మెగా పేరెంట్ ఈవెంట్ 5వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. చెప్పిన తక్షణమే పిల్లల్ని తీసుకుని క్లాస్లో నేను వారిని అడిగాను, అమ్మా ఏంటి అసలు ఈ విధానం ఏంటి అని చెప్తే, ఇలా దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇలా వేధిస్తున్నారు, ఇలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి దాదాపు ఒక 30 మంది పిల్లల దాకా నాకు చెప్పి బాధపడ్డారు. సో ఇది జరిగిన అనంతరం తల్లిదండ్రులు ఏమన్నారంటే, టీన్ని కొంచెం సింపుల్గా చెయ్యండి, పోలీస్ స్టేషన్ మళ్ళీ మీడియా ఇలాంటివి కాకుండా మీదైన పద్ధతిలో మీరు చేయండి అని చెప్పి నన్ను ప్రేరేపడ్డారు. 4:15కి ఈ నాకు దృష్టికి వచ్చింది. ఎగ్జాక్ట్గా పావుగంటలో నేను నిర్ణయం తీసుకున్నాను. ఇమీడియట్లీగా నా ఎస్ఎంసీ బృందంతో కలిపి సుమారు 10 సంతకాలు సేకరించి ఆయన సస్పెండ్ చేయమని చెప్పి సస్పెన్స్ ఆర్డర్ నేను హెచ్ఎం గారికి ఇవ్వడం జరిగింది. హెచ్ఎం గారు వెంటనే ఆర్డర్ తీసుకున్న తర్వాత పావుగంటలో ఆయన్ని స్కూల్ నుంచి మీరు వెళ్ళిపోండి, మీ మీద ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా విషయాలు బయటపడతాయని చెప్పి ఆయన పంపించేశారు. టీచరు మా మీద అసభ్యకర ప్రవర్తన చేస్తున్నారని వాళ్ళు చెప్పడంతో నేను ఇంకా అక్కడ కొంత స్టన్ అయ్యి 9th క్లాస్ పిల్లలను పంపించేసి తర్వాత మళ్ళీ నా కార్యక్రమంలో ఉన్నాను. అయితే నా పై అధికారులు చెప్పడం అనేటువంటిది మానవ తప్పిదగానే అనుకున్నాను. ఎందుకంటే నేను నాకు మైండ్ మొద్దుపరిపి నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ యథావిధికి సన్నాహాల్లో ఉండిపోయాను. అయితే ఆయన ఫోన్ చేద్దామన్నా సరే కలెక్టర్ గారు పోగలంటే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అనేటువంటి సందేహం. ఏ సబ్జెక్ట్ చెప్తారండి ఆయన మ్యాథ్స్ చెప్తారండి. ఆయన పేరు బి సుధీర్ బాబు, ఎస్ఏ మ్యాథ్స్ అండి. ఆయన కూడా నీటి తప్పి నుంచి వచ్చారు. ఆయన అయితే రివ్యూ రాకపోవడం వల్ల జూన్ 8 నుంచి ఆయన యథావిధిగా పనిచేస్తున్నారు. ఎంతమంది అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చారండి? అమ్మాయిలు 9th, 10th కలిపి ఆ రోజు నేను ఉన్నప్పుడు అయితే నేను ఫస్ట్ నాకు ఇప్పుడు వచ్చి ఏ పిల్ల కానీ ఏ తల్లిదండ్రులు కానీ నాకు చెప్పలేదు. వాళ్ళు 28 రోజులు జరుగుతుంది మేడం గారు అన్నారు, మాస్టర్ అన్నారు. ఏం మాస్టర్ 28 రోజులు జరిగితే నాకు 29 రోజులు చెప్పారంటే మీరు స్టన్ అవుతారు, మీరు హట్ అవుతారు, మీరు ఆందోళన చెందుతారు అన్నారు. అంటే ఆందోళన చెందడానికి ఏంటంటే ఇప్పుడు ఆందోళన చెందలేదా అన్నాను. అయితే వాళ్ళ పిల్లల్ని పంపిన తర్వాత నేను వాళ్ళందరూ పెద్దలు పిలిచిన తర్వాత 2:15 నేను కేవలం మగ ఉపాధ్యాయులతోటి నేను అతను ఉపాధ్యాయుని పెట్టుకొని అన్ని రకాలుగా నేను కూలంకషంగా ప్రశ్నించినప్పుడు కూడా నేను చేయలేదని ఆయన అన్నాడు. ఆయన సరే నాతో పాటుగా నా సదరు టీచర్లు కూడా మిగిలిన టీచర్లు కూడా హెచ్చరించారు, మందలించారు. అయిన తర్వాత ఇక యథావిధిగా ఈ కార్యక్రమంలో ఉండిపోయాం.